మనం కొర్రలతో దోశ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా హెల్దీ రెసిపీ. వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారు దీనిని తప్పకుండా మీ డైట్ లో యాడ్ చేసుకోవాల్సిన రెసిపీ ఇది. ఒక బౌల్లో 2 కప్స్ కొర్రలు, 1 కప్ మినపప్పు, అలాగే పావు టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. వీటిని 3 to 4 టైమ్స్ బాగా వాష్ చేసుకొని మినిమం 5 to 6 అవర్స్ నానబెట్టుకోవాలి. ఫైవ్ టు 6 అవర్స్ తర్వాత మనకు ఈ విధంగా నానిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనం నార్మల్ దోశ పిండిని ఏ కన్సిస్టెన్సీలో అయితే గ్రైండ్ చేసుకుంటామో సేమ్ అదే కన్సిస్టెన్సీలో ఈ బ్యాటర్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్ను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక 5 అవర్స్ పక్కన పెట్టుకోవాలి. మనం నార్మల్గా చేసుకునే దోశ బ్యాటర్ కంటే ఈ బ్యాటర్ చాలా తొందరగా ఫెర్మెంట్ అయిపోతుంది. ఇలా ఫెర్మెంట్ అయిన బ్యాటర్లో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, మన మిల్లెట్ దోశ బ్యాటర్ రెడీ. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక ల్యాడర్ బ్యాటర్ను యాడ్ చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని దోశను ఎర్రగా కాల్చుకోవాలి. ఒక స్మాల్ సజెషన్ అండి, ఈ కొర్ర దోశ బ్యాటర్ను ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకుంటే దోశలు రుచిగా ఉంటాయి. ఎందుకంటే ఈ బ్యాటర్ చాలా తొందరగా పులుపెక్కుతుందని గుర్తుంచుకోండి. అంతే, ఎంతో క్రిస్పీగా ఉండే కొర్ర దోశ రెడీ.